మీకు తెలుసా న్యాయరంగంలోకి కూడా ఏఐ అడుగు పెడతానంటోంది. ఇప్పటికే చిన్న చిన్న ఆన్లైన్ టూల్స్ కేసుల్లో తీర్పులు చెబుతున్నాయి. ఏఐ ఆల్గరిథమ్స్ జడ్జి స్థానంలో కూర్చొని ఇది కరెక్టు అది రాంగ్ అంటూ నిర్ణయిస్తున్నాయి. వాద ప్రతివాదాలు సమర్పిస్తే చాలు ఇన్స్టాంట్గా కేసు పరిశీలన జరిగిపోతోంది. అక్కడికక్కడే ఏఐ జడ్జి నుంచి తీర్పు వచ్చేస్తుంది. అవసరమైతే ఏఐ జడ్జి గారు మందలిస్తారు, సూచనలు కూడా ఇస్తారు. మరి కోర్టుల్లో ఏళ్ల తరబడి పేరుకుపోతున్న కేసుల్ని సాల్వ్ చేయడానికి ఏఐ ఒక ప్రత్యామ్నాయం అవుతుందా? జడ్జిమెంట్స్ చెప్పే ఈ ఏఐ టూల్స్ జడ్జిల్ని రీప్లేస్ చేయకపోవచ్చు, కానీ పల్లెటూళ్ళలో రచ్చబండ తీర్పుల మాదిరిగా చిన్న తరహా కేసుల పరిష్కరణ ఏఐతో ఈజీ అయిపోతుందా? మరి తీర్పులు చెప్పే ఓ చిన్న బేసిక్ ఏఐ టూల్ని ఇప్పుడు ప్రాక్టికల్గా పరిచయం చేసుకుందాం. బొబ్బిలి బ్రహ్మన్న సినిమా నుంచి మొన్నటిదాకా వచ్చిన పెద్దరాయుడు సినిమా వరకు మనం చూసామంటే తీర్పులు ఇవ్వడం. అక్కడ పెద్ద మనిషి కూర్చొని ఇరు వాదాలు విని ఆ వాదనలు విన్న తర్వాత వారు తీర్పునిస్తూ ఉంటారు. ఇప్పుడు అటువంటి తీర్పులు ఇవ్వడంలో ఏఐ కూడా ముందుకొచ్చింది. ఏఐలో ఇప్పుడు టూల్స్ వస్తున్నాయి. అటువంటి తీర్పులు అంటే ఆ జడ్జిమెంట్ని ఇస్తుంది. సరదాగా మనం ఆ జడ్జిమెంట్ ఎలా ఇస్తుంది అంటే మనం ఇరుపక్షాల వాదనలు వినిపించిన తర్వాత అక్కడ కూర్చొని ఒక పెద్ద మనిషి తీర్పులు ఇస్తారు కదా. సో అలానే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఏఐ ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తుందో ఒకసారి చూద్దాం సరదాగా. ఆ టూల్ ఏంటో కూడా ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. దీని పేరు సాల్స్ పబ్లికా ఏఐ జడ్జ్. సో ఇది ఎలా పనిచేస్తుందంటే మీరు ఇప్పుడు చూడొచ్చు కంటెండర్ 1's వర్షన్ అని ఇచ్చారు, కంటెండర్ 2's వర్షన్. అంటే ఇక్కడ మొదటి పక్షానికి సంబంధించిన వాదనలు మనం ఏదైతే వినిపించాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండో పక్షానికి సంబంధించిన వాదనలు ఏవైతే వినిపించాలనుకుంటున్నామో వారికి సంబంధించి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనం జడ్జిమెంట్ కావాలి కదా, ఆ జడ్జిమెంట్ కావాలంటే ఇది క్లిక్ చేసుకోవాలి. ఎమిట్ వర్డిక్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి జడ్జిమెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ కేసు సంబంధించి ఎలా చేయాలి అనే దానికి సంబంధించి మొత్తంగా మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు ట్యూటోరియల్ లాగా. మనం వీటిని చదివితే పూర్తిగా మనకు తెలుస్తుంది. కేస్ సబ్మిషన్ ఇది టు బిగిన్ ద ప్రాసెస్ బోత్ కంటెండర్స్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ప్రజెంట్ దేర్ వర్షన్స్ ఆఫ్ ద డిస్ప్యూట్. సరే ఎలా చేయాలనే దానికి మనం ఇది మొత్తం చదివితే అర్థమవుతుంది కేస్ సబ్మిషన్ గురించి. అది నెక్స్ట్ వర్డిక్ట్ జనరేషన్, ఇది బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ కండక్టెడ్ ఏఐ జడ్జ్ జనరేట్స్ అ వర్డిక్ట్. అంటే ఇది మొత్తంగా జనరేట్ చేస్తుంది ఫైనల్గా తీర్పుని. ఇది కూడా మనం పూర్తి చదివితే తెలుస్తుంది. అలాగే ఇంపార్షియల్ డెసిషన్ అని, జడ్జిమెంట్ అనేది నిష్పక్షపాతంగా ఉంటుంది అనేది మనకిస్తున్నారు. సరదాగా నేను కొన్ని కేసులు పెట్టుకున్నా, ఆ కేసులకు సంబంధించి ఎట్లాంటి తీర్పు వస్తుందో ఒకసారి చూద్దాం. సరే, ఇప్పుడు ఒక పిల్లి కేసు గురించి నేను సరదాగా పెట్టుకున్నా. ఇది ఫన్ కోసం చేద్దాం, ఒకసారి ఎలా ఉంటుందనేది పేస్ట్ చేసుకోవాలి మనం దీన్ని. ఇక్కడ ఈ కేసు ఏంటంటే నేను పెట్టింది, నా దగ్గర పిల్లుంది, ఇది మొదటి పక్షం వాదన, అది నాదని ఒకడు వాదించాడు, తీసుకున్నాడు. అయితే ఇక్కడ రెండో అతను ఏంటి, అది నేను ఎప్పుడో వదిలేసిన పిల్లి, నాది కాబట్టి నేను తీసుకున్నా అని చెప్తుండు. మరి ఈ కేసుకి ఏం తీర్పు వస్తుంది ఏంది తెలియాలంటే మనం ఇది చేయాల్సిందే. ఇప్పుడు సో ఇక్కడ కంటెండర్ 1's వర్షన్లో ఫస్ట్ది నోట్ చేస్తున్నాం. ఇది మొదటి పక్షం వాదన, నా దగ్గర పిల్లుంది, అది నాదని ఒకడు వాదించాడు, తీసుకున్నాడు. ఇప్పుడు రెండో పక్షం ఏం చెప్తున్నారు వాళ్ళు, అది నేను ఎప్పుడో వదిలేసిన పిల్లి, నాది కాబట్టి నేను తీసుకున్నా అని వీళ్ళ వాదన. ఇప్పుడు అసలు ఈ వాదన కూడా నోట్ చేద్దాం, పేస్ట్ చేద్దాం. నేను తెలుగులో ఇచ్చాను ఇక్కడ, అయినా అది అర్థం చేసుకొని మనకి తీర్పు అయితే ఇంగ్లీష్లో ఇస్తుంది. ఎమిట్ వర్డిక్ట్ ఇది క్లిక్ చేస్తే మనకి తీర్పు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు చూడొచ్చు తీర్పు వచ్చింది. ఏమని, బేస్డ్ ఆన్ ద ప్రొవైడెడ్ వర్షన్స్ ఇట్ అపియర్స్ contender 2's version clarifies the sequence of events better and has a more coherent narrative. ఇక్కడ సెకండ్ పర్సన్ది అంటే రెండో పక్షం వాదనకి తీర్పు అనుకూలంగా అనిపిస్తోంది. ఇప్పుడు మనం ఈ పిల్లిని ఆయనకు అప్పచెప్పాలి అంతే. ఇంకా ఇది మొత్తంగా అంటే పిల్లికి సంబంధించి కేసులో మనం సరదాగా చేసాము. సరదాగా చేసిన దాంట్లో వచ్చిన తీర్పు ఇది. ఇప్పుడు ఒక సీరియస్ కేసు ట్రై చేద్దాం, అసలు ఎలా ఉంటుంది, ఎలా వస్తుందనేది చూద్దాం. ఇదొక ఆస్తి పంచాయతీ కేసు. ఈ కేసు సందర్భం ఏంటంటే, ఇద్దరు సోదరులు
రాజు మరియు రమేష్ తమ తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ఇంటి యాజమాన్యం గురించి వాదిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంది రాజు వాదన ఏంది? ఫస్ట్, ఈ ఇల్లు నాకు దక్కాల్సిందే, మా తండ్రి రాసిన విల్లో నేను వారసునని స్పష్టంగా పేర్కొన్నారు. చివరి రోజులు నేను వాళ్ళని చూసుకుంటూ ఉన్నాను, అందుకే ఇది నా హక్కు. ఇప్పుడు ఇక్కడ పక్షం 2 వాదన ఏంది? ఈ ఇల్లు ఇద్దరికీ సమానంగా పంచుకోవాలి, మా చట్టం ప్రకారం సంతానానికి సమాన హక్కు ఉంటుంది, ఇంకా ఇల్లు మెయింటెనెన్స్కి నేను చాలా ఖర్చు పెట్టాను అని రెండో వ్యక్తి వాదన చూపిస్తున్నారు. ఇప్పుడు ఇరుపక్షాల వాదనలు మనం అక్కడ పేస్ట్ చేసి తీర్పు తీసుకుందాం, ఏమిస్తుందో చూద్దాం. రైట్, 2 పేస్ట్ చేశాను. ఇప్పుడు వీటికి తీర్పు తీసుకుందాం, ఏమొస్తుందో. ఇక్కడ జడ్జిమెంట్లో క్లియర్గా అసలు ఎందుకు ఈ జడ్జిమెంట్ ఇచ్చారు అనే విషయాన్ని కూడా పూర్తిగా అనలైజ్ చేసి మనకి ఇక్కడ మనం చూడొచ్చు. అందులో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి ఇద్దరికి కూడా ఈక్వల్గా షేర్ చేయాలి. ఎందుకంటే రెండో వ్యక్తి కూడా మెయింటెనెన్స్, దాని ఖర్చులు అవన్నీ పెట్టుకోవడం, ఇవన్నీ రకరకాల మొత్తం అనలైజ్ చేసి ఆ తర్వాత ఇచ్చిన తీర్పు ఏంది? ద హౌస్ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ బిట్వీన్ ద 2 పార్టీస్ అని ఇచ్చారు. సో ఇది పూర్తిగా అనాలిసిస్ చేసిన తర్వాత ఇచ్చిన తీర్పు అని మనం చెప్పొచ్చు. సో ఇలాగా మన ఏఐ జడ్జి లోకల్లో ఉన్న పంచాయతీలు తీర్పులు ఇచ్చే పనిచేసేలాగా వచ్చింది. ఇంకొక కేసు చూద్దాం. ఇప్పుడు ఆఫీస్ కూడా ఒకటి చూద్దాము. సందర్భం ఏంటంటే, ఇద్దరు ఉద్యోగులు సీత మరియు గోపాల్ ఒక ప్రాజెక్టు విజయానికి ఎవరు నిజమైన కారణమో అని వాదిస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఈ ప్రాజెక్టుకి సంబంధించింది. అయితే ఇక్కడ పక్షం 1 వాళ్ళ వాదన ఏంటి అంటే, మొత్తం ప్రాజెక్టు పని నేను చేశాను, రీసెర్చ్ రిపోర్ట్ రాయడం, క్లయింట్ ముందు ప్రజెంట్ చేయడం అన్నీ నేను చూసుకున్నాను, గోపాల్ కేవలం కొన్ని చిన్న మార్పులు చేశాడు అంతే అని చెప్పి మొదటి పక్షం వాదన. రెండవ పక్షం ఏం చెప్తున్నారంటే, ప్రాజెక్టుకి అసలు ఆలోచన నాది, నా ప్రణాళికల మీద మొత్తం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, ఇటు సీత అమలు చేసింది, కానీ నా ఆలోచనలే లేకపోతే అసలు ప్రాజెక్టే ఉండేది కాదనేది ఈయన వాదన. మరి ఈ మొత్తానికి ఈ తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కేసుకు సంబంధించి లాంగ్వేజ్ విషయంలో కొంత ఇబ్బంది అవుతుంది అనేది కనిపిస్తోంది, కానీ ఇంగ్లీష్లో అయితే పర్ఫెక్ట్గా తీర్పు వస్తుంది, అదే చెప్తుంది అక్కడ. అయితే ఇంకోసారి ట్రై చేద్దాం. సేమ్ ఇదే కేసుని ఇంగ్లీష్లో ఇద్దాం. అంటే మనకు తెలుగులో లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్తుంది కదా, ఈ కేసును ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. ఆఫ్టర్ కేర్ఫుల్లీ కన్సిడరింగ్ ద ఆర్గ్యుమెంట్స్ మేడ్ బై బోత్ contenders, I have reached the following verdict. In this case, it appears that both contenders played a crucial role in the project's development, with one focusing on the initial ideation and framework creation and the other on implementation and final presentation. ఏం లేదు, ఇద్దరికి ఈక్వల్గా ఉంది దీంట్లో పార్ట్ అనేది ఈ తీర్పులో చెప్తా ఉన్నారు. ఎందుకంటే క్రూషియల్ రోల్ ప్లే చేశారనేది ఇద్దరు కూడా ఈ తీర్పు. సో సేమ్ కాంట్రిబ్యూషన్ ఉంది ఇద్దరిది అనేది. సో ఇద్దరు కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఇద్దరు కూడా కొలాబరేటివ్ ఎఫర్ట్స్తోని ముందుకు వెళ్ళాలంటూ ఒక సూచన కూడా చేస్తున్నారు ఏఐ జడ్జి. సో అది అంటే ఇక్కడ ఏఐ జడ్జి విషయంలో ఏంటంటే ఎవిడెన్సెస్ ఏం ప్రొవైడ్ చేయట్లా మనం. నిజానికి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి, ఇరుపక్షాల వాదనలు విన్నప్పుడు ఆ ఎవిడెన్స్లు ఈ ఎవిడెన్స్లు అన్నీ తీసుకొని ప్రొవైడ్ చేస్తే తీర్పులు అప్పుడు ఏమన్నా ఆలోచించాలి. కాకపోతే నెక్స్ట్ లెవెల్ టూల్స్ రావచ్చేమో, ఇంకా ఎవిడెన్స్లు అన్నీ కూడా చదివి కూడా మనకి క్షణాల్లో ఈ తీర్పులు కూడా ఇస్తారేమో. మరి ఇప్పుడు ఊర్లో మనం చెప్పినట్లు ఇంతకుముందు అప్పుడెప్పుడో పెద్దరాయుడు సినిమా వరకు వచ్చాయి కదా ఆ తీర్పులు, అట్లాంటివి కూడా బాగుంటుంది, ట్రై చేయొచ్చు.